నమస్కారం కృష్ణ గారు. ఐఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇక్కడ గత వారం రోజులుగా నెమ్మదిగా ఒక వార్త వింటున్నాను ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇంతవరకు ఏ చీఫ్ సెక్రటరీ మీద రానటువంటి ఎలిగేషను ఇప్పుడు ప్రస్తుతం జవహర్ రెడ్డి గారు ఏదో భూ కుంభకోణంలో ఆయన పాత్ర ఉంది అని చెప్పేసి అనడం, ఆయన మళ్ళీ నేను ఏదో కేసు వేస్తానడం, వైజాగ్ దగ్గర భూముల దాంట్లో బినామీ పేర్ల మీద. అసలు దీంట్లో ఏమైనా నిజం ఉందా? దీని మీద కొంచెం చిన్న విశ్లేషణ ఇస్తే మీ అభిప్రాయం, యువర్ ఇన్పుట్స్. అన్ఫార్చునేట్ అన్ఫోల్డింగ్ ఆఫ్ ఈవెంట్స్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. రెండు రకాల జరుగుతున్నాయి. మీడియా ట్రయలు, మీడియా వార్. ఇప్పుడు దాంట్లో ఏమి నేను వాళ్ళని తప్పు పట్టలేదు. అది ఎల్లో మీడియా చేస్తుంది, బ్లూ మీడియా చేస్తుంది. ఆ వర్గానికి సంబంధించినటువంటి ఆఫీసర్లను బ్లూ మీడియా టార్గెట్ చేయటం, ఇంకొక వర్గానికి సంబంధించినటువంటి ఆఫీసర్లను ఎల్లో మీడియా టార్గెట్ చేయటం, అండ్ మీడియా ట్రయల్. ఇది మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఒకవేళ నిజంగా గనక సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఫార్మల్గా చీఫ్ విజిలెన్స్ కమిషనర్ దగ్గర ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు, ఫాలోఅప్ చేయొచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయొచ్చు, వాటిలో రియల్ సీరియస్. అది వదిలేసి మీడియా ట్రయల్ పెట్టి వీళ్ళు మాట్లాడి వాళ్ళు మాట్లాడి సహం ఇన్ఫర్మేషన్తో సరిగా లేదు. రివర్స్లో ఆయన కూడా ఫీజ్ కన్విన్స్ నథింగ్ ఇస్ రాంగ్, వీళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు, డెఫమేషన్ సూట్ వేయొచ్చు. అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, కానీ మీడియా ట్రయల్ మాత్రం జరుగుతూ ఉన్నది. కొంత దీనికి క్యాప్ రావటం అనేది చాలా చాలా ఇది చేస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక లెవెల్లో కమ్యూనికేషన్ ఉండేది. నాకు తెలిసి ఇద్దరు వ్యక్తులు ఆ కమ్యూనికేషన్ నడిపేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి తరఫున కేవీపీ, చంద్రబాబు నాయుడు గారి తరఫున ఆయన పేషిలో ఉన్న లక్ష్మీనారాయణ గారు. వీళ్ళు ఒక లెవెల్లో కలిసి కొన్ని ఇష్యూస్ మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చుతూ ఉండేవాళ్ళు. సో ఎంత స్ట్రాంగ్గా ఇష్యూస్ మీద వెర్బల్ వార్ నడిచినా ఒక లెవెల్లో ఆగిపోయేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ లింక్ పోయింది. సో ఇట్స్ ఆల్ అవుట్ వార్. సో అదొకటి. దాంట్లో ఆఫీసర్లు కూడా టార్గెట్ అవుతున్నారు. రెండోది న్యూట్రల్ ఆబ్జెక్టివ్ బ్యూరోక్రసీ అనేది పోయింది. ఎటుంటే ఇటు, అటుంటే అటు. ఇన్ఫ్యాక్ట్ కొంత మనం అంతకుముందు కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. కమ్యూనిటీ ఆఫీసర్లు, ఆ కమ్యూనిటీ పొలిటికల్ లీడర్షిప్ అలైన్ కావటం అనేటటువంటిది అది ఈరోజు విషయం కాదు, చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నది, దాంట్లో ఏం లేదు. బట్ ఆ అలైన్మెంట్ కొంతవరకు ప్రొటెక్షన్ ఇచ్చే రకంగా జరిగేది. సో స్టాల్వర్డ్స్ ఉన్నారు కొంతమంది ఎక్సలెంట్ ఆఫీసర్స్. ఐ నేమ్ ఫ్యూ. కొంతకాలం భాస్కర్ రెడ్డి గారు వాళ్ళు ఉన్నప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉండేవారు. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు రామ్మోహన్ రావు గారు చాలా ఇంపార్టెంట్, ఆయన కాన్ఫిడెన్స్లోకి తీసుకునేవాడు. ఆ కాన్ఫిడెన్స్ ఆఫీసర్లకు ప్లస్ అయ్యేది. ఎట్లా ఏదైనా సీఎంకు చెప్పాలి, ఆయన మనకు హీరింగ్ ఇస్తాడో లేదో అంటే వీళ్ళను పోయి బ్రీఫ్ చేస్తే దే వర్ ఏబుల్ టు కన్విన్స్ ది సీఎం. సో ఇన్ఫ్యాక్ట్ కమ్యూనిటీ బేస్డ్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ వర్క్డ్ యాజ్ అన్ అసెట్ టు ది ఇన్స్టిట్యూషన్స్. సో వాళ్ళు ఆ లీడ్ తీసుకునేవాళ్ళు, వాళ్లకు చాలా కాన్ఫిడెన్స్ సీఎంలు ఇచ్చేవాళ్ళు. సో అక్కడ దట్ ప్లేడ్ ఏ పాజిటివ్ రోల్. ఈరోజు ఇక్కడ కమ్యూనిటీ బేస్డ్ ఆర్ కమ్యూనిటీ సపోర్టెడ్ బ్యూరోక్రాట్స్ ఆ రోల్ను నిర్వర్తించలేకపోతున్నారు. వాళ్ళు దే ఆర్ బికమింగ్ ఏజెంట్స్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్షిప్. అక్కడ చాలా చాలా డిఫరెన్స్ వస్తూ ఉన్నది. ఏదైనా ఇది ఇన్స్టిట్యూషన్కి మంచిది కాదు. ఇటు నుంచి వీళ్ళైనా వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దే కెన్ ఫార్మలీ లాడ్జ్ ఏ కంప్లైంట్. అటు నుంచి వాళ్ళైనా ఇఫ్ ఇట్ ఈస్ టోటలీ బేస్లెస్ కేసు వేయాలి. లేకుండా ఇట్లా మీడియా ట్రయల్ మీద ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ను డిఫేమ్ చేస్తూ పోతూ ఉండటం
అధికారులకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు నా దృష్టిలో. మంచి విషయం చెప్పారు. లెటెస్ట్ హోప్ దట్ తొందరలోనే దీని మీద ఒక విధమైనటువంటి క్లారిటీ వస్తుంది అనుకుందాం. నమస్కారం.